ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా మందికి పని ఒత్తిడి, కాలుష్యం వల్ల జుట్టు రాలడం అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు అనేది పొడిబారి నిర్జీవంగా ఉంటుంది. అలా నిర్జీవమైన జుట్టుకి మనము అమృతం లాంటి హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి మనకు కావాల్సింది మయోనైస్ని మనము సాధారణంగా ఎగ్ ఆయిల్, వెనిగర్ వేసుకొని మనము ప్రిపేర్ చేసుకుంటాము. గుడ్డులో ఉన్న ప్రోటీన్లు జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మయోనైస్ని మనము యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్మూత్గా తయారవుతుంది. పొడిబారిన జుట్టుకి తేమను అందిస్తుంది. ఫ్రీజీగా ఉన్న హెయిర్ని సాఫ్ట్గా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో మనము ఒక 2 మాగిన బనానాలని కూడా వేసుకుందాము. ఈ అరటి పండులో ఉన్న పొటాషియము జుట్టు పెరుగుదలలో బాగా ఉపయోగపడుతుంది. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేయడానికి, జుట్టుని ఒత్తుగా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో మనము కొబ్బరి పాలను కూడా యూస్ చేసుకుందాము. కొబ్బరి పాల వల్ల మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి, హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని అందించడానికి కొబ్బరి పాలు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ అన్నిటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ అయ్యేలాగా ఈ మొత్తాన్ని మనము బాగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులో ఇంకొక 2 ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా మనము యాడ్ చేసుకుందాము. దీనివల్ల మన జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. స్ప్లిట్ ఎండ్స్ వంటి సమస్యలు లేకుండా హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది. అందుకు మనకు కావాల్సింది ఆముదం 1 స్పూన్ ఇందులో యాడ్ చేసుకుందాము. క్యాస్టర్ ఆయిల్, తర్వాత ఇందులో మనము ఆలివ్ ఆయిల్ని కూడా 1 స్పూన్ ఇందులో యాడ్ చేసుకుందాము. ఆలివ్ ఆయిల్ మన హెయిర్ అనేది డబల్ గ్రోత్ అవ్వడానికి, మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ అందించి జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మొత్తాన్ని మనము బాగా కలుపుకొని మన హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల నిర్జీవంగా ఉన్న జుట్టు హెల్తీగా మారుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడానికి ఈ మాస్క్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.